या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తానౌమి మాతరం భూతి హేతవే। మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా, గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితాలే. దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు. అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు. ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే. ఇది ఎంత చేసినా దీని ప్రభావం 10% మాత్రమే. వ్యక్తిగత జాతకం అనేటటువంటిది 100కి 80% నిష్ణాతులైన వాళ్ళు చెబితే, అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము. దీనిలో నా కల్పనలు కానీ, అభూత కల్పనలు కానీ, మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ, లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఇది గమనించుకోండి. మిథున రాశి వారికి నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు అతిచారము వలన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ నెలంతా కూడా మీకు మధ్యలో వక్రించినా కూడా గురువుకి ఒక ప్రత్యేకత ఉన్నదండి. వక్రించినా కూడా ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థాన ఫలితాన్నే గురువు ప్రసాదిస్తూ ఉంటారు. అందుచేత ఈ నెల రోజులు కూడా ఇక్కడ గురువు అతిచారం వల్ల ఉన్నా కూడా మంచి ఫలితాన్ని ద్వితీయ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలు అంటే ధనానికి లోటు లేకపోవటం, మాటలో సౌమ్యత, ఆ సందర్భానికి తగిన ఉచితంగా మనం మాట్లాడగలగటము, కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ గురువు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఏ విధమైనవి అంటే మీరు ఏ పని చేసినా, అది చేస్తూ ఉన్నా, లేదా కొత్తగా ప్రారంభించినా వాటిలో మీకు మీ కుటుంబ సభ్యులు, సోదరులు అందరూ సహకరిస్తారు. అలాగే మీ సేవకులు మీకు సహకరిస్తూ ఉంటారు. అలాగే మీరు ఉద్యోగం ఎక్కడో చేస్తూ ఉన్నారు ఆల్రెడీ, లేకపోతే వ్యాపారం చేస్తున్నారు, మీ కొంతమందితో కలిసి చేసినా కూడా వాళ్ళు మీ స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, కింద స్థాయి వాళ్ళు మీకు మనసా వాచా కర్మణ సహకరిస్తారు. కొన్ని సందర్భాలలో తృతీయ స్థానంలో ఒక అనుకూలమైనటువంటి గ్రహం కనుక ఉన్నట్టయితే మనకి అక్కడ తెలియని వాళ్ళు కూడా మన సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశం చాలా అరుదుగా జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే శుక్రగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ, షష్టమ, చతుర్థ, పంచమ, షష్టమ అంటే 4, 5, 6 స్థానాలలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో 2 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 24 రోజులు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 4 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి 4 రోజులు కూడా మనకి కొంచెం అప్పుల బాధ, కొంచెం అనారోగ్య బాధలు చూపించినా ఇక్కడ చతుర్థ స్థానంలో 2 రోజులు పక్కన పెట్టండి. ఇక ఎక్కువగా 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతానం, మీరే కనుక స్టూడెంట్ అయితే మీరు కూడా బాగా చదవగలుగుతారు. అలాగే మీకు మీ పిల్లలు కనుక ఉండి వాళ్ళు చదువుతున్నట్టయితే వారికి కూడా చదువు మనం ఆశించిన కంటే కూడా బాగా చదవగలుగుతారు. మనం ఆశించిన దానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, మంచి స్నేహాలు చేస్తారు. ఈ విధమైనటువంటి చాలా వివేకవంతంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి మ్యాక్సిమం 28 రోజులు, ఎక్కువ గరిష్టంగా 28 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగము, ఇట్లా టీవీ రంగము, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే
5, 6 స్థానాలలో సంచారం చేస్తున్నాడు. అంటే తుల, వృశ్చికం. తులలో ఒక 16 రోజులు 5వ స్థానంలో, తదుపరి 6వ స్థానంలో 14 రోజులు. అంటే మొదటి 16 రోజులు 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం పిల్లల విషయంలో కొంచెం ఆరోగ్యం విషయం దెబ్బతినవచ్చు, లేదా చదువు విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ రెండవ పక్షం అంటే 16వ తారీఖు తర్వాత నెలాఖరు వరకు ఇక్కడ 14 రోజులు కూడా చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఆయన ప్రసాదించబోతున్నారు. ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఈ రవి. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు పడతాయి, అప్పులు చేయవలసిన పనే కూడా ఉండదు. ఒకవేళ ఇదివరకు ఎప్పుడో చేసిన అప్పులు ఉంటే కూడా దాన్ని మనం తీర్చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి సౌకర్యాన్ని రెండవ హాఫ్లో అంటే నెలలో రెండో భాగంలో రవి ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే ఈ కుజుడు కూడా నెల రోజుల పాటు 6వ స్థానంలోని, ఆయన కూడా ఇట్లాగే 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవిలాగే ఈయన కూడా మనకి రోగాలు అవి లేకుండా ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. అలాగే అప్పులు కావాలంటే పుడతాయి. ఇదివరకు నుంచి ఎప్పుడో మనమే అప్పుపడి ఉన్నాము, సమయానికి ఇవ్వలేకపోతున్నాం, అప్పులు కూడా తీర్చేయగలుగుతాం. మొత్తం మీద ధనానికి లోటు ఉండదు. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా రవి కలుపుతున్నాడు, కుజుడు కలుపుతున్నారు. ఇదే విధంగా బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఇక్కడ 24 రోజుల పాటు మనకి 6వ స్థానంలో ఆయన కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 5వ స్థానం అయినటువంటి తులలో మాత్రం ఒక 6 రోజులు, ఆ 6 రోజులు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉండవు. అంటే సంతానము సరిగా చదవకపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా పిల్లలతో ఇక్కడ మీకు రవి, కుజుడు, బుధుడు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద అన్ని గ్రహాలు చాలా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా భాగ్యస్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఏం చేతంటే వక్రించి ఉన్నారు కాబట్టి ఈ నెల 28 వరకు. కాబట్టి భాగ్యస్థానంలో రాహువు, శని ఉండటం అనేటటువంటిది అంతా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇద్దరు తీవ్రమైన స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, తండ్రి గారి వయసు ఉన్నటువంటి కుటుంబ సభ్యుని ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం కనబడుతోంది. అలాగే దానాలు, ధర్మాలు, గుళ్ళు ఏవో తిరగాలని మీరు అనుకున్నప్పటికీ వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెళితే మాత్రం చాలా వరకు ఈ దోషాలు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు, రాహు భగవానుడు ఇస్తున్నాడు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టే మిథున రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నారు, కేతు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు 24 రోజుల పాటు. అట్లాగే కుజుడు, బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అంచేత మొత్తంగా మీకు 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదండి. అందరికంటే చెప్పాలి అన్నట్టయితే ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఒక రకంగా చెప్పాలంటే ముందు ఇంకా మనం కొన్నే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక ముందు ఏమైనా వస్తాయో చెప్తాం. 5 గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా గొప్ప విషయంగా మనం తీసుకోవచ్చు. చాలా దేదీప్యమానంగా వీరికి నెల ఉంటుందండి. ఎవరికి? ఈ శుక్రుడికి. కొన్ని విషయాల్లో కొన్ని గ్రహాలు మనం చెప్పుకున్నాం కదండి, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకి ఇంటి దగ్గర మీరు రోజు లేదా గుడికి వెళ్ళి, గుడి దగ్గరలోనే ఉందనుకోండి, అది రోజు ఒక 2 నిమిషాలు ఇంటి దగ్గర దండం పెట్టుకుని నాకు గుడికి వెళ్ళటం కూడా అలవాటు చేసుకోండి. ఆ నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయండి. తదుపరి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనం చేసుకోండి, వారి యొక్క అనుగ్రహం పొందండి. జీవితం అంటే ఈ రాశివారనే కాదు, ప్రతి వారు కూడా ఈ విధంగా చేయగలిగితే మన జీవితం చాలా దోషాలు తప్పించుకుంటూ, నకులుడు ఎలా అయితే చినుక్కి మధ్యలోంచి గుర్రాన్ని నడుపుకుంటూ వెళ్తాడో అదేవిధంగా మన జీవితం కూడా కష్టానికి మధ్యలో నుంచి చక్కగా ముందుకు వెళ్ళిపోగలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శుభం భూయాత్.